Watch full episodes on Jio Hotstar. తాతగారు మేమైతే ఏమీ చేయలేకపోతున్నాము. మీరిక్కడ బానిసలుగా పడి ఉండాల్సిన అవసరం ఏముంది? పారిపోవచ్చు కదా. మర్ది నా తండ్రి, మార్జన్ నా కుమారుడు, మర్ది నా తల్లి మార్టిన్. వాళ్ళు షార్కాలకి చాలా మంచి స్నేహితులు. కానీ ఆ మాంత్రికుడు షార్కాల్ని బందీని చేసి ఈ లోకంలోని సముద్రాలన్నిటికీ రాజు కావాలని పగటి కళ్ళకని నా కుమారుణ్ణి, తన భార్యని మోసంతో బందీలను చేశాడు. తర్వాత మర్మేడ్స్ ని బానిసలుగా చేసుకుని స్వరంగాలు తవ్వుతున్నాడు. ఇదంతా ఆ మాంత్రికుడు షార్కోని వల్లే జరుగుతోంది. మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండమా? ఆలోచించండి బాస్, బాగా ఆలోచించండి. ఒకవేళ మనం ప్రపంచంలోని సముద్రాలన్నిటినీ సొరంగాల ద్వారా అనుసంధానం చేస్తే ఒక సముద్రంలోంచి ఇంకో సముద్రంలోకి సులభంగా వెళ్ళొచ్చు. అదెలాగంటే మనుషులు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళినట్టుగా. ఆ తర్వాత మీరు సముద్రాలన్నిటిలో ఉన్న జీవరాశులన్నిటికీ నాయకులవుతారు. అంటే విశ్వాన్ని శాసించేవారవుతారు. ఆలోచించండి, బాగా ఆలోచించండి. మిమ్మల్ని ఓడించే వాళ్ళెవ్వరూ ఉండరు. ఎందుకంటే మీకు తోడుగా ఉంటుంది నా ఇంద్రజాలం. మాయలు చేసి మహిమను చూపే మంత్రదండం. మహారాజా. కానీ స్వరంగాల్ని ఎవరు తవ్వుతారు? ఇంకెవరు? మెర్మైడ్సే తవ్వుతారు. నాకు తెలుసు. ఈ విషయంలో మాజోన్ మీతో ఏకీభవించరని నాకు తెలుసు. కానీ నేను సమస్యలన్నీ పరిష్కరిస్తాను. కానీ మరి ఆ కత్తి? నాకు తెలుసు. అతని ఖడ్గానికి చాలా శక్తి ఉందని నాకు తెలుసు. ఆ శక్తి ముందు నా ఇంద్రజాలం పనిచెయ్యదని తెలుసు. కానీ నేనున్నాను కదా, అతన్ని అదుపు చేసే శక్తి నాకుంది. ఎందుకంటే షాగుని ఇంద్రజాలం నుంచి, నా మాయాశక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవ్వరూ కూడా. నన్ను ఈ ప్రపంచంలో సముద్ర జీవులన్నింటిపైన నాయకుణ్ణి కాకుండా ఆపడం ఎవరి తరము కాదు. మీరు కూడా ఆపలేరు. నేనుండగా ఎన్నటికీ నువ్వు ఆ పని చెయ్యలేవు. మాజున్, షాగుని ఇంద్రజాలం నుంచి, మాయా శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మార్జిన్ని మేం కాపాడుతాం. మీరు మా అమ్మని నాన్నని రక్షిస్తారా? థాంక్స్, చాలా చాలా థాంక్స్. ఏడోకు మర్జినా, ఏడోకు. నేను చెప్తున్నాను, బాధపడే రోజులన్నీ గతించిపోయాయి. ఇకపై నీ కంట్లోంచి కన్నీరు వచ్చిందంటే అది సంతోషంతో రావాలి. ఇదిగో ఇది నా కుమారుడు మార్జిన్ కత్తి. ఏ మాయలు మంత్రాలు దీన్ని ఓడించలేవు. ఈ కత్తి చాలా బరువుగా ఉంటుంది, అతి శక్తివంతమైనది. కొండరాయిని కూడా పిండి చేసేస్తుంది. దీన్ని నా బిడ్డకు అప్పగించండి. ఆ తర్వాత అతన్ని ఎవరు ఏం చేయలేరు. వెళ్ళండి, మిమ్మల్ని కత్తి కాపాడుతుంది. థ్యాంక్ యూ తాతగారు. ఏమిటి, ఒక కత్తిని పైకెత్తలేకపోతున్నావా? ఏది ఇలా ఇవ్వు.
ఇతను మిమ్మల్ని మీ యజమాని దగ్గరికి చేరుస్తాడు. వాళ్ళతో పాటు వెళ్ళిరా. మోటు, నువ్వు దీన్ని తీసుకో. ఇప్పుడు దీన్ని నువ్వు మోయగలవు. లగాయతు ఇప్పటికే సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. ఇంకా ఎందుకు ఇవన్నీ నెత్తినేసుకుంటున్నాడు? మోటు బతులు సరైన పనే చేస్తున్నారు. నేను వాళ్ళ పక్షానే ఉంటాను. ఇక నాకు మాత్రం వేరే దారే ఉంది. మీరందరూ ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. పదండి. అయ్యమ్మా. ఇవ్వు ఈ రాళ్ళు హైలీ ఫ్లేమబుల్. నీళ్ళల్లో కూడా మండగలు స్నేహితులారా. దీన్ని ఒక్కసారి కనుక రుద్దితే మంటలు వాటంతట అవే వస్తాయి. వీటి గురించి నేను చాలా పుస్తకాల్లో చదివాను. తాతగారు చెప్పారు ఇక్కడ మంత్రం చదివితే గాని ఏది కనిపించదని. ఆ మంత్రం నేను చదువుతాను. మాయలు చేసి మహిమను చూపే మంత్రదండమా, నీ మహిమేమిటో ఇప్పుడు చూపించు. ఆ జైలు ఎక్కడుందో చూపించు. ఓ స్నేహితులరా, ఇది CPU అనే పువ్వు. కానీ ఇదిలా చెట్టు మీద ఉంటుందన్న విషయం నాకు కూడా తెలియదు. ఇందులో ఏదో తిరగాసుందనిపిస్తోంది. లగాయతు నాకు చాలా భయంగా ఉంది. Why fear when Chingam is here? The name is Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. నేను వెళ్ళి మర్దిన వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొస్తాను. నాకేమి అర్థం కావడం లేదు. చింగం గారు అరుస్తున్నారా లేక తెలుగులో ఆ ఈ చదువుతున్నారా? ఆగండి, సముద్రం మీద ఒట్టేసి చెప్తున్నాను. నన్ను కొట్టకండి. ఆగండి. అయ్యమ్మా, అమ్మ కొట్టకండి, కొట్టకండి. అయ్యో కొడుతుంది, అయ్యో కుట్టేస్తున్నాయి, అయ్యో వదలట్లేదు. మర్మేడ్స్ లీడర్ అయిన మార్జున్ మరీనా ఖచ్చితంగా ఆ చిప్పలోనే ఉండుంటాడు. అందరూ మీ చేతుల్లో ఉన్న లైట్లతో సిద్ధంగా ఉండండి. ఈ వెలుతురుతో ఆ చిప్పను భయపెట్టి రాజకుమారుని తీసుకుని మనం ఇక్కడి నుంచి వెంటనే పారిపోవాలి. చాలా మంచి ఐడియా. పదండి అందరూ వెళ్దాం. మమ్మీ! ఈ రోజు మోటుని నా నుంచి ఎవరూ తప్పించలేరు. ఈ రోజు లోకమంతా తెలుసుకుంటుంది. ఈ షవాక ఎవరినైనా తినాలని ఆశపడితే ఇక వాళ్ళని ఎవరూ రక్షించలేరని. నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా? నా వెంట పట్టం మానే. ఇప్పటికే మేము సమస్యలతో అల్లాడిపోతున్నాం. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. హెల్ప్ మీ. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. కాపాడండి. దేవుడి మీద ఒట్టు, నేను ఇంకెప్పుడు ఈ సముద్ర మట్టానికి రాను. నీకు దండం పెడతాను. ఈ ఒక్కసారికి నన్ను కాపాడు భగవంతుడా. మమ్మీ హెల్ప్! నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడు ఇలా ఇరుక్కోలేదు. అయ్యమ్మా, అయ్యో మమ్మీ, డాడీ, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. సముద్రంలో ఉన్న ఉప్పు నీటి మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు, మర్యాదగా నన్ను వదిలే. మీ రాజరాణి మీద ఒట్టు. స్టాప్. అయ్యమ్మా, అయ్యమ్మా. మర్యాదగా నా స్నేహితులను వదిలేయి. వదులుతావా లేదా? మమ్మల్ని వదిలిపెట్టు. మోటు,
శక్తిని ఉపయోగించు. ఇవి నీ చేతిలో ఉన్న లైట్కి భయపడవు. నన్ను కాపాడు ప్లీజ్. పోటు, నేను నిన్ను తినేద్దామని వచ్చాను, కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. మీ మనుషులందరూ చాలా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. ఇక ఏడుపులు పెడబబ్బులు ఆపేయి, మాతో రా, మార్జిన్ని కాపాడదాం. అక్కడ ఆల్చెప్పుందో చూసారా? ఇప్పుడు దాన్ని ఎలా తెరవాలి? పొదలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సజ్జి. మాయలు చేసి మహిమను చూపే మాంత్రిక దండమా, ఈ చిప్పను వెంటనే తెరు. సారీ, తీసుకోండి. మీ కత్తిని మీకు ఇవ్వడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఓ, మీరేనా మోటు పత్లు అంటే? లగాయతో మీకెలా తెలుసు? నీళ్ళల్లోంచి వచ్చే సందేశాలన్నీ మేము వినగలం. జైల్లో ఉన్న మీ గురించిన వివరాలన్నీ మాకు తెలుస్తూనే ఉన్నాయి. మోటు పత్లు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఆ షార్కుని నుంచి నా ప్రజల్ని కాపాడాలి. షార్కుని ఇంద్రజాలం నుంచి, మాయా శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మోటు పత్లు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు నా ఇంద్రజాలం నుంచి వాళ్ళని కాపాడగలని అనుకుంటున్నావా? షాజోన్, మాయా విద్యలో నన్ను ఎదిరించే వాళ్ళెవ్వరూ లేరు. నువ్వు ఈ షార్కుని ఇంద్రజాలం నుంచి, మాయాజాలం నుంచి తప్పించుకోలేవు. షాజూన్, ఆ ఖడ్గాన్ని నాకు ఇచ్చేయి. అలాగే నువ్వు మళ్ళీ జైల్లోకి వెళ్ళిపో. లేదంటే నీ కూతుర్ని ఈ సముద్రపు అడుగున జల సమాధి చేసేస్తాను. వెళ్ళు వెళ్ళు, నీ జైల్లోకి వెళ్ళిపో. నా కూతుర్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని విడిపించడమే నా కర్తవ్యం. నాతో పోరాడు. నా బిడ్డను వదిలేయండి. నా బిడ్డని ఏం చేయొద్దు. ఓ కత్తిని విసిరి పారేయండి, లేదంటే ఆకలితో అలమటిస్తున్న మా షార్క్స్ అన్ని ఈ కుర్రవాడిని తినేస్తాయి.
వాళ్ళతో పోరాడడానికి మనకు మరో అవకాశం వస్తుంది. ఇప్పుడు ముందు మనం మర్దీనాను కాపాడాలి. వెళ్ళు, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, కానీ షార్కోని చేతిలో మాత్రం పడకు. ఇక మధ్య దాన్ని వదిలిపెట్టు. షార్కోని చెడ్డ పనులకు ఫలితం ఎప్పుడు చెడ్డగానే ఉంటుంది. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యకు, లేదంటే ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతావు. తప్పుడు పనులు చేస్తే తప్పక శిక్ష పడుతుందా? అది మీ భూలోకంలోనే జరుగుతుంది. ఇది సముద్రలోకం. ఇక్కడ పెద్ద చేపలు చిన్న చేపల్ని తింటాయి. ఎవరికంట ఏది పడితే వాళ్ళు దాన్ని తింటారు. అబద్ధాలు ఆడకు. ఏ లోకంలోనైనా న్యాయం అనేది ఉండాలి కదా. నువ్వు బాగానే జోక్ చేస్తున్నావు, కానీ నీ జోక్ నాకు నచ్చలేదు. నువ్వు షార్కాల్ ఖైదీల్ని విడిపించావు కదా, నువ్వు దేశద్రోహం చేశావు. ఇప్పుడు నీకు కఠినమైన శిక్ష విధించబోతున్నాను. ఈ లోకమంతా అది చూస్తుంది. మనల్ని ఎక్కడికి తీసుకొచ్చి పారేశాయి? మనందరూ ఇప్పుడు ఓ గంధకంలో ఇరుక్కుపోయాం. ఏదో డాన్స్ పార్టీ జరగబోయేలా ఉంది, కానీ తిండి తినడానికి ఇక్కడ ఒక స్టాల్ కూడా ఉన్నట్టు కనపడటం లేదు. లగాయితో మోటోకి ఇలాంటప్పుడు కూడా ఎలా ఆకలేస్తుంది. నేను ఆకలంటే అర్థం ఏంటో కూడా మర్చిపోయాను. బాసు స్మైల్ ప్లీజ్. మిత్రులారా, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా షార్కాల్ పుట్టినరోజు నాడు కొందరు దేశద్రోహులు ఆక్టోపస్ తో యుద్ధం చేసి తీరాలి. అది మనం చూడాలి. ఈసారి దేశద్రోహులెవరంటే మోటు పత్లు ఇంకా వాళ్ళ మిత్రులు. ఆక్టోప్రాన్ కోసం గేట్ ని తెరవండి. ఒక్క నిమిషం. మన సముద్ర చట్టం ప్రకారం పుట్టినరోజు నాడు ఎలాంటి యుద్ధాలు జరగకూడదు. ఖైదీలు ఇష్టపడితేనే చెయ్యాలి, వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా చేయకూడదు. అవును మేడం, కానీ మరొక చట్టం కూడా ఉంది. ఎవరైనా ఆక్టోప్రాన్ ని ఓడించగలిగితే వారికి శాశ్వతమైన విడుదల లభిస్తుందని తెలిసిందే కదా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.